ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రక్తాన్ని వాంతి చేసుకోవటం, నోటి నుంచి రక్తం పట్టడం. ఇది చాలా అరుదుగా కనిపించే లక్షణం, కానీ కనిపిస్తున్నప్పుడు మాత్రం బాధితులు బాగా కంగారు పడతారు. అయితే అన్ని లక్షణాల్లాగా ఇది కూడా ఒక లక్షణమే. దీనికి కారణాలు ఉంటాయి. కంగారు పడకుండా నిదానంగా ఈ కారణాలను విశ్లేషించుకొని, కారణాలు తెలుస్తాయి కాబట్టి ఆ కారణాలను అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు ఇలాగ నోటి నుంచి రక్తం పడుతున్నప్పుడు మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలు ప్రశ్నించుకోవాలి. వాటికి సమాధానాలు వస్తాయి కదా, ఆ సమాధానాలే కారణాలు. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా నోటి నుంచి రక్తం పడుతున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే వాంతి అయినప్పుడు, రక్తపు వాంతి అయినప్పుడు మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది, ఎక్కువ సంఖ్యలో వాంతులైన తర్వాత రక్తపు వాంతి అయిందా అనేది అబ్జర్వ్ చేయండి. ముందు మామూలుగా వాంతులు అయ్యాయి చాలా, ఆ తర్వాత రక్తపు వాంతి అయిందా అనేది గమనించండి. ఇలా కనుక జరిగితే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఇలా ఎక్కువ సంఖ్యలో వాంతులు అవ్వటం అయి ఉండొచ్చు. అలా అయినప్పుడు ఆ లోపల రేగి అలాగే రక్తపు వాంతి అవుతుంది. ఇక మరొక విషయం, బాగా ఎక్కువగా ఇండైజెషన్ వచ్చి తీవ్రంగా అజీర్ణం వచ్చిందా అనేది గమనించండి. అలా అయిన తర్వాత కనుక ఈ రక్తపు వాంతి అయితే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, తీవ్రమైనటువంటి అమ్లపిత్తం అంటే ఎసిడిటీ, ఇంకా చెప్పాలంటే గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు. కాబట్టి గ్యాస్ట్రైటిస్లో కూడా ఇలాగా రక్తపు వాంతి అవుతుంది. కాబట్టి రక్తపు వాంతి అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా ఇండైజెషన్ ఏమన్నా వచ్చిందా, అజీర్ణం ఏమన్నా ప్రాప్తించిందా అనేది మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఇక మరొక విషయం, ఈ ఉదర ప్రాంతంలో ఫ్రీక్వెంట్గా మీకు తరచుగా కత్తితో కోసినట్టుగా తీవ్రమైనటువంటి నొప్పి వస్తూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలా రక్తపు వాంతి అయినప్పుడు ఈ ఆమాశయం ప్రాంతంలో, ఉదర ప్రాంతంలో ఒక షార్ప్ పెయిన్, ఒక కత్తితో చీల్చినంత షార్ప్గా ఏమన్నా నొప్పి వస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ వస్తూ ఆ తర్వాత ఈ రక్తపు వాంతి అయితే దానికి కారణం, ఈ రక్తపు వాంతికి కారణం ఏమిటి అంటే, కడుపులో పుండు అయి ఉండొచ్చు, అంటే పెప్టిక్ అల్సర్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, బాగా మీరు ఆల్కహాల్ తీసుకుంటారా, మద్యపానం విపరీతంగా చేస్తారా, ఒకవేళ అలా చేసేటటువంటి అలవాటు మీకుంటే ఆ తర్వాత ఈ రక్తపు వాంతి అయిందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా అయి ఉంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఈ ఆల్కహాల్ అయి ఉండొచ్చు. ఇక ఇలాగా అంటే మీరు ఆల్కహాల్ అన్న తీసుకుంటూ ఉండాలి, లేదా ఈ మధ్యకాలంలో ఏమన్నా కామెర్లు వచ్చాయా అనేది ఆలోచించండి. అంటే ఒకవేళ కామెర్లు వచ్చినా, లేదా బాగా ఆల్కహాల్ తీసుకున్నా, అలాంటి సందర్భాల్లో మీకు రక్తపు వాంతి అయితే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, కాలేయ కణజాలం గట్టిపడి వ్యాధిగ్రస్తం అయి ఉండొచ్చు, అంటే సిరోసిస్ అయి ఉండొచ్చు. అలా సిరోసిస్ అయిన సందర్భాల్లో రక్తపు వాంతి అవుతుంది. అలాగే మరొక విషయం, ఈ రక్తపు వాంతి అవుతున్నప్పుడు మీ వెయిట్ని ఒకసారి చూసుకోండి. బరువు ఎక్కువగా ఏమన్నా తగ్గిపోయారా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా బరువు తగ్గిన మీకు ఇతివృత్తం ఉండి ఆ తర్వాత రక్తపు వాంతి అవుతూ ఉంటే దానికి కారణం క్యాన్సర్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ శరీరంలో ఈజీగా ఇలా తేలిగ్గా రక్తస్రావం అయ్యి చర్మం కములుతూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా చర్మం కములుతూ ఉంటూ మీకు రక్తపు వాంతి అవుతూ ఉంటే దానికి కారణం స్వతసిద్ధంగా రక్తస్రావం అయ్యేటటువంటి టెండెన్సీ మీకు ఉండటం. వైద్య పరిభాషలో దీన్ని ఈజీ బ్లీడింగ్ సిండ్రోమ్ అంటారు. ఇలాగా రక్తపు వాంతి అవుతున్నప్పుడు దానికి దారితీసేటువంటి కారణాలను జాగ్రత్తగా విశ్లేషించుకొని, ఆ సమాధానాలు వస్తాయి కదా కారణాలు, వాటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అన్నవాహిక అంటే ఇసోఫేగస్, ఆమాశయం అంటే స్టమక్, చిన్న పేగుల మొదటి భాగం, ఇలాగా అంటే డియోడినం, వీటిలో ఎక్కడ ఏదో ఒక ప్రదేశం నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు రక్తాన్ని వాంతి చేసుకుంటారు, అంటే నోటి నుంచి రక్తం పడుతుంది. ఆమాశయం లోపలికి చేరినటువంటి రక్తం లోపల పొరల్ని కల్లోలపరుస్తుంది. పరవటం అలాగే కల్లోలపరచడం వల్ల అనేక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీటిలలో ఇలాగా రక్తాన్ని వాంతి చేసుకోవటం అనేది ఒకటి. రక్తం వాంతి అయ్యేటటువంటి విధానం, ఆ సమస్య ఏర్పడినటువంటి ప్రదేశం, అలాగే తీవ్రత, వీటిని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఈ రక్తం వాంతి అయ్యే విధానం ఎలా ఉంటుంది అంటే, ఆ సమస్య ఏర్పడినటువంటి ప్రదేశాన్ని బట్టి ఉంటుంది, అలాగే ఆ తీవ్రతను బట్టి ఉంటుంది. ఇలాగా వీటిని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. వామక ద్రవ్యం అంటే బయటికి నోటి ద్వారా బయటకు వచ్చినటువంటి వామక ద్రవ్యంలో కేవలం రక్తపు చారికలే మాత్రమే ఉన్నాయనుకోండి, లేదా మొత్తంగా రక్తాన్నే వాంతి చేసుకోవటం కానీ జరగచ్చు. ఇలాగా రక్తపు చారికలే ఉండొచ్చు, లేదా మొత్తంగా అసలు మొత్తం బ్లడ్డే బయటికి రావచ్చు. వాంతి రూపంలో బయటకు వచ్చేటటువంటి రక్తపు రంగులో కూడా తేడాలు ఉంటాయి.
ఉదాహరణకు రక్తం తాజాగా ఎర్రగా ఉందనుకోండి, అప్పుడు దానికి అర్థం ఏమిటి అంటే జస్ట్ అప్పుడే రక్తస్రావం అయినట్టు అర్థం. ఫ్రెష్గా రెడ్గా ఉండాలి బ్లడ్, బయటకు వచ్చి నోటి నుంచి బయటకు వచ్చినటువంటి బ్లడ్. దాని అర్థం ఏమిటి అంటే అప్పుడే బ్లీడింగ్ అయిందని. అలా కాకుండా ఆమాశయం తాలూకు అమ్ల పదార్థాల ప్రభావానికి లోను కానట్టు అర్థం అనమాట, అంటే ఫ్రెష్గా వస్తాయి. అలాగే ఫ్రెష్గా రాలేదనుకోండి, అలా కాకుండా రక్తం కాఫీ రంగులోనో నల్లటి రంగులోనో వచ్చిందనుకోండి, అప్పుడు దానికి అర్థం ఏమిటి అంటే ఈ రక్తం చిన్న పేగుల నుంచి వచ్చిందని, పైగా జీర్ణరసాల ప్రభావానికి లోనైందని అర్థం. కాబట్టి ఇలాగా ఈ నోటి నుంచి బయటికి రక్తం వస్తున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయండి. ఫ్రెష్గా కనుకుంటే అప్పుడు ఎర్రగా ఉంటేనేమో అది ఫ్రెష్ బ్లీడింగ్ అని అర్థం, అంటే ఆమాశయం నుంచి బయటకు వచ్చిందని అర్థం. అలా కాకుండా అది ఒకవేళ కాఫీ రంగులో కనిపించింది అనుకోండి, కాస్త డైజెస్ట్ అయిందని అర్థం, అంటే జీర్ణరసాల ప్రభావానికి లోనైందని అర్థం. అప్పుడు అది కాస్త ఈ డియోడినం అంటే చిన్న పేగు నుంచి వచ్చిందని అర్థం. ఆయుర్వేదంలో ఈ రక్తపు వాంతిని రక్తస్టీవనం అంటారు. దీన్నే ఎమిసిస్, అలాగే హిమాప్టైసిస్ ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఇక ఈ రక్తస్టీవనం జరుగుతున్నప్పుడు ఎండోస్కోపీ లేదా ఈ బేరియం ఎక్స్రే ద్వారా ఈ సమస్య ఏమిటి అనేది డిసైడ్ చేయొచ్చు. ఎండోస్కోపీ చేస్తే కూడా తెలుస్తుంది, లేదా ఈ బేరియం ఎక్స్రే అంటే ఒక పదార్థాన్ని మింగించి ఎక్స్రేలు చేస్తారు. దీంతో లోపల సమస్య ఏంటనేది తెలుస్తుంది. సాధారణంగా సమస్య స్టార్ట్ అయ్యి కొంతసేపు గడిచిన తర్వాత రక్తస్రావం దానంతట అది ఆగిపోతుంది. అలా కాకుండా చాలాసేపటి వరకు రక్తస్రావం జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే రక్తభారం తగ్గిపోతుంది, అంటే ఈ బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది, రక్త భ్రమణం నిలిచిపోతుంది, అంటే సర్క్యులేటరీ ఫెయిల్యూర్ వస్తుంది, అప్పుడు ప్రాణ ప్రమాదం. కాబట్టి దీనిని వెంటనే దీనికి మెడికల్ అసిస్టెన్స్ అనేది అవసరం. సరే, మరి ఇలాగా ఈ నోటి నుంచి రక్తం పడుతున్నప్పుడు, రక్తపు వాంతి అవుతున్నప్పుడు దానికి దారితీసేటటువంటి కారణాన్ని కొద్దిగా వివరంగా తెలుసుకుందాం, విశ్లేషించుకుందాం. ఈ రక్తం వాంతి అవుతున్నప్పుడు, నోటి ద్వారా రక్తం పడుతున్నప్పుడు మొట్టమొదట మీరు ఆలోచించాల్సింది అధిక సంఖ్యలో వాంతులు అవటం గురించి. మనం తినేటటువంటి ఆహారం ఎప్పుడు కూడా కింద వైపుకే ప్రయాణిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆంత్రచలనం అంటే పెరిస్టాల్సిస్ దీనికి మొదటి కారణం. ఇక గురుత్వాకర్షణ శక్తి అనేది రెండో కారణం, అంటే ఇలాగ పేగు వానపావం కదిలినట్టుగా కదులుతూ ఉంటుంది కిందకి. అలాగే ఈ భూమి గురుత్వాకర్షణ శక్తి కూడా, ఈ రెండిటి వల్ల ఇలాగ ఆహారం కిందకి కదులుతూ ఉంటుంది. వాంతులు అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెండు శక్తులకి వ్యతిరేకంగా వీటి బలానికి మించి చాలా వేగంతో అమిత శక్తితో శరీరం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ సందర్భంగా ఈ అన్నవాహిక అంటే ఇసోఫేగస్ లోపల పొర చిరిగిపోతుంది, చిరిగిపోయి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇదే ఒకవేళ జరిగిందనుకోండి, అప్పుడు అంటే అన్ననాళం నుంచి బయటకు వచ్చేటువంటి రక్తం స్వచ్ఛమైన ఎరుపు రంగులో కానీ లేకపోతే ఒకంత ముదురు రంగులో కానీ వాంతి రూపంలో బయటకు వస్తుంది. సాధారణంగా మసాలాలు దట్టించినటువంటి మాంసాహారాలతో కానీ లేదా అడ్డు అదుపు లేకుండా ఈ మద్యపానం చేస్తే కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు ఇది ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్, అంటే స్వయం అంతమైంది. అంటే ఇక తర్వాత ప్రేరణ లేనట్లయితే అంతటితో ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. అవసరమైతే దీనికి వైద్య సలహాతో ఈ పిత్తహార ఔషధాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు చల్లటి పాలతో ఈ ఆమాశయపు శోధన చేస్తాం, అంటే గ్యాస్ట్రిక్ లీవేజ్ చేస్తాం. దీనికి ఈ సమస్య తీవ్రతను బట్టి కొన్ని ఔషధాలను కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అమ్లపిత్తాంతక లోహం, అవిపత్తికర చూర్ణం, మయూర చంద్రికా భస్మం, సోత్సేకర రసం ఇలాంటివి. ఇక ఈ రక్తపు వాంతి అంటే నోటి నుంచి రక్తం పడుతున్నప్పుడు దానికి దారితీసే మరొక ముఖ్యమైన కారణం తీవ్రమైనటువంటి అమ్లపిత్తం అంటే ఎసిడిటీ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గ్యాస్ట్రైటిస్. తీవ్రమైన ఎసిడిటీతో దీర్ఘకాలం పాటు బాధపడే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఒక్కోసారి ఆమాశయపు లోపల పొర చెదురుతుంది, అంతర్గతంగా లోపలే రక్తస్రావం అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. ఆమాశయంలో ఈ చేరినటువంటి సంచితమైనటువంటి రక్తం వాంతి రూపంలో, మరి అక్కడ బ్లీడింగ్ అయింది కదా, అక్కడ ఉండదు, వాంతి రూపంలో బయటపడుతుంది. ఇలా దానంతట అదే జరగచ్చు. లేదా అలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, మీరు మసాలాలు, కారం, పులుపు, నూనెలతో చేసిన వేపుడు పదార్థాలు ఇలాంటివి తిన్నారనుకోండి, అప్పుడు అది ఇంకా మరింత ఇరిటేట్ అయ్యి అప్పుడు వాంతి అవుతుంది, రక్తపు వాంతి అవుతుంది. వీటికి తగ్గట్టుగా ఆల్కహాల్ తీసుకోవటం, టీలు బాగా తాగటం, కాఫీలు తాగటం, స్మోక్ చేయటం ఇలాంటివి కూడా తోడాయి అనుకోండి, అప్పుడు ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ఈ హెవీ ఈటింగ్ పార్టీల తర్వాత ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ మరొక విషయం చెప్పాలి, అల్లోపతి డ్రగ్స్ కొన్ని ఉంటాయి, వీటికి కూడా ఈ ఎసిడిటీని ఎక్కువ చేసేటటువంటి తత్వం ఉంటుంది. అప్పుడు ఎసిడిటీ ఎక్కువ అవుతే ఏమవుతుంది, రక్తపు వాంతి అవుతుంది. ఉదాహరణకు యాస్పిరిన్ సంబంధమైనటువంటి మందులు ఉంటాయి, స్టీరాయిడ్ మందులు ఉంటాయి,
ఇలాంటివి ఇలాగా రక్తపు వాంతికి ప్రేరకాల కింద పనిచేస్తాయి. కాబట్టి మీ సమస్యకు వీటిలో ఏది కారణం అనేది తెలుసుకోవాలి, వాటిని మానేయాలి. ఒకవేళ మందుల వల్ల ఈ సమస్య వస్తుంది అని మీకు అనిపిస్తే అప్పుడు మీకు ట్రీట్ చేస్తున్న డాక్టర్ దృష్టికి దీన్ని తీసుకెళ్ళాలి. దీనికి ఆయుర్వేదంలో చక్కని చికిత్సలు ఉన్నాయి ఈ ఎసిడిటీకి. ఉదాహరణకు అర్క లవణం, అష్టచూర్ణం, భాస్కర్ లవణం, చిత్రక గుటిక, ధాత్రి లోహం, ఇందుకాంత ఘృతం, కళ్యాణక క్షారం, కామదుఘారసం, లీలా విలాసరసం, నారికేళ లవణం, ప్రవాళ పంచామృతం, సముద్రాది చూర్ణం, శంఖ భస్మం, శంఖవటి, శుక్తి భస్మం, సుకుమార ఘృతం లోపలంతా సూదింగా చేస్తుంది, సుకుమార రసాయనం, వరాటికా భస్మం, వైశ్వానర చూర్ణం, ఇలాంటివి. వీటిలో అనువైన దాన్ని ఈ ఎసిడిటీని ట్రీట్ చేయడానికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు గ్యాస్ట్రైటిస్ తగ్గి గ్యాస్ట్రైటిస్ వల్ల ఈ నోటి నుంచి రక్తం పట్టడం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఈ నోటి నుంచి రక్తం పట్టడం లేదా నోటి నుంచి వాంతి రక్తం రూపంలో అవ్వటం అనే దానికి మరో కారణం కడుపులో పుండు తయారవటం, అంటే పెప్టిక్ అల్సర్. ఆమాశయం అంటే స్టమక్, చిన్నపేగు మొదటి భాగం అంటే డియోడినం. ఇలా స్టమక్లో కానీ డియోడినంలో కానీ అల్సర్లు తయారైనప్పుడు సాధారణంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాగే ఆమాశయపు లోపలి పొర ఈ అమ్ల పదార్థాల ప్రభావానికి లోనైనప్పుడు వ్రణం అంటే అల్సర్ తయారవుతుంది. మనలో చాలామందికి నోరు, చర్మం ఇలాంటి ప్రదేశాల్లో అడపాదడప అల్సర్లు తయారవుతూ ఉంటాయి. అయితే శరీరానికి ఉండే రోపణ శక్తితో ఏం జరుగుతుంది, కొద్ది రోజుల్లోనే పూర్తిగా మానిపోతాయి. మరి ఆమాశయం లోపల తయారైనటువంటి అల్సర్లు మాత్రం అంత త్వరగా మానవు. ఎందుకు అంటే వాటికి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా యాసిడ్స్ తగులుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే జీర్ణమండలంలో ఎప్పుడూ ఆంతరచలనాలు ఉంటాయి, అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ పుండు మానదు, లోపల తయారైన పుండు. ఈ అమ్లాలు ఆమాశయపు లోపల పొర లోపలికి చొచ్చుకు వెళ్తాయి, వెళ్ళి అక్కడ స్థానిక రక్తనాళాలను కూడా కొరికేస్తాయి. దీంతో ఈ అల్సర్లు మానకుండా కోతిపుండు బ్రహ్మరాక్షస అయినట్టుగా, ఈ కోతిపుండు బ్రహ్మరాక్షస అయినట్టుగా తయారవుతాయి. రక్తనాళం ముఖ్యంగా ధమని ఒకవేళ దీని ప్రభావానికి గురైందనుకోండి, అప్పుడు ఉన్నటువంటి రక్తస్రావం అవుతుంది. రక్తస్రావం అవడంతో పాటు తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది, అలాగే రక్తపు వాంతి కూడా అవుతుంది. అల్సర్లతో ఏర్పడినటువంటి రక్తస్రావంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఛాతీ అడుగు భాగంలో ఈ స్టమక్ ఉంటుంది కదా, ఆమాశయం, ఈ ఆమాశయం ప్రాంతంలో తీవ్రంగా నొప్పి వస్తుంది. ఆహారంతో కాకుండా మధ్యవేళలో ఈ నొప్పి స్పష్టంగా ప్రస్ఫుటంగా మేనిఫెస్ట్ అవుతుంది, వ్యక్తం అవుతుంది. అలాగే అర్ధరాత్రిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ తరహా నొప్పి. దీంట్లో మరో ప్రధానమైన లక్షణం ఉంది ఈ పెప్టిక్ అల్సర్స్లో. నొప్పి ఒకే చోట కేంద్రీకృతం అవుతుంది. అంటే ఇలాగా నొప్పి ఎక్కడుంది అని చూపించమన్నప్పుడు మీరు స్పష్టంగా చూపించగలుగుతారు, అంటే వేలుతో ఆ భాగాన్ని చూపించగలుగుతారు. ఎసిడిటీలో అలా కాదు, కానీ అల్సర్లో మీరు ప్రత్యేకంగా చూపించగలుగుతారు. ఈ నొప్పికి ఆహార పదార్థాలకి సంబంధం ఉంటుంది. అంటే వంట సోడా, పాలు ఇలాంటివి తీసుకున్నారనుకోండి, ఈ నొప్పి తగ్గుతుంది, ఈ అల్సర్ నొప్పి. మద్యం, సిగరెట్లు, మసాలాలు, వేపుడు కూరలు, బిర్యానీ ఇలాంటివి తిన్నారనుకోండి, నూనె వస్తువులు, అప్పుడు ఈ అల్సర్ నొప్పి ఎక్కువ అవుతుంది. ఇలాగ పెప్టిక్ అల్సర్ వల్ల వాంతి అవుతున్నప్పుడు పెప్టిక్ అల్సర్స్ని తగ్గించాలి. దానికి కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. పిల్లిపేచర గడ్డలు, శతావరి అంటారు, వీటిని పచ్చి వాటిని తెచ్చుకోవాలి. దంచి రసం తీసి పూటకి అరకప్పు చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉంటే పెప్టిక్ అల్సర్ తగ్గి ఈ పెప్టిక్ అల్సర్ వల్ల వాంతి అవటం అనే సమస్య తగ్గుతుంది. ఇలాంటిది మరో గృహ చికిత్స. శతావరి పొడి, ఈ శతావరి చూర్ణాన్ని పూటకి 1 చెంచాడు చొప్పున 1 గ్లాసు పాలకు కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో పెప్టిక్ అల్సర్ తగ్గి వాంతి అవటం అనేది తగ్గుతుంది. ఇలాంటిదే మరొక చికిత్స. ఉసిరి పొడిని ఒక 1 చెంచాడు మోతాదుగా పాలకు కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ పెప్టిక్ అల్సర్ తగ్గుతుంది. విటమిన్ సి ఉంటుంది కాబట్టి అల్సర్ హీల్ అవుతుంది. అప్పుడు వాంతి అవ్వకుండా, రక్తపు వాంతి అవ్వకుండా ఉంటుంది. మరొక చికిత్స. శొంఠి, నువ్వులు, బెల్లం అన్ని సమాన భాగాలు తీసుకొని ముద్దగా దంచి పూటకి చెంచాడు చొప్పున 2 పూట్ల గోరువెచ్చటి పాలతో తీసుకుంటూ ఉంటే పెప్టిక్ అల్సర్ తగ్గుతుంది. దీంతో రక్తపు వాంతి అవటం అనేది తగ్గుతుంది. మరొక చికిత్స. నత్తగొల్లాలను శుభ్రంగా కడిగి పొడి చేసి ఒక చిటికెడు అంటే 500 మిల్లీగ్రాముల పొడిని వేడి నీళ్ళతో కలిపి తీసుకోవాలి. దీన్ని వాడేటప్పుడు నోరు పొక్కే అవకాశం ఉంటుంది కాబట్టి నోటికి నేతిని పూసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఈ పెప్టిక్ అల్సర్ తీవ్రంగా ఉండి దీనివల్ల రక్తస్రావం అవుతున్నప్పుడు పెప్టిక్ అల్సర్స్ని తగ్గించడానికి కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. కామదుఖారసం, సోత్సేక్య రసం, ధాత్రి లోహం, నారికేళ లవణం, శతావరి ఘృతం ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ రక్తపు వాంతికి, నోటి నుంచి రక్తం పట్టడానికి మరొక ముఖ్యమైన కారణం
కాలేయపు కణజాలం గట్టిపడి వ్యాధిగ్రస్తం అవటం అంటే సిరోసిస్. కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు లివర్ సిరోసిస్లోకి దారితీస్తుంది. దీనికి ఈ మద్యపానం, హెపటైటిస్లు ఇవి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. హెపటైటిస్ బి ముఖ్యంగా, అలాగే ఆల్కహాల్ కూడా. ఈ వ్యాధిలో ఈ కాలేయం ముడుచుకుపోయి గట్టిపడి నార్లాగా పీచు పదార్థంతో నిండిపోతుంది. దీంతో ఏం జరుగుతుంది, కాలేయం లోపల ఉండేటువంటి సెల్లు నిండిపోయి ఉబ్బుతాయి. ఇక కాలేయం లోపల సెల్లు ఉబ్బాయి కదా, ఇదే ఒత్తిడి ఇతర సెర్రలతో పాటు గొంతు లోపల ఉండే సెర్లకు కూడా ప్రసరిస్తుంది. అంటే ఈ కాలేయంలో ఉన్న ఒత్తిడే గొంతు లోపల సెర్రల మీద కూడా పడుతుంది. దీంతో గొంతు లోపల ఉండే సెర్లు ఉబ్బిపోతాయి, నిండిపోవటం కాదు మెలి తిరుగుతాయి కాబట్టి తేలిగ్గా చిట్లుతాయి. దీంతో ఈ గొంతు లోపల ఉండే రక్తనాళాలు చిట్లి పగులుతాయి. అప్పుడు తీవ్ర స్థాయిలో రక్తస్రావం అవుతుంది. గొంతులో రక్తస్రావం అయినప్పుడు ఇంకేమైంది, భళ్ళున ఈ రక్తం వాంతి అవుతుంది, ఫ్రాంక్ రెడ్లో. ఇది చాలా ఇమీడియట్గా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, చేస్తే ప్రాణ ప్రమాదం. దీనికి క్రానిక్గా ఇలా ఈసోఫేజియల్ వేరిసిస్ ఉన్నప్పుడు, వాటి వల్ల రక్తస్రావం అవుతున్నప్పుడు దీనికి కొన్ని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. చింతామణి చతుర్ముఖ రసం, చింతామణి రసం, అవిపత్తికర చూర్ణం, భృంగరాజాసవం, చంద్రప్రభావటి, దాత్రిలోహం, ద్రాక్షాది రసాయనం, గుడూచి సత్వం, జంబీరాది పానకం, పంచతిక్త క్వాద చూర్ణం, పిప్పల్యాది లోహం, పునర్నవాది మండూరం, శిలాజిత్వాది లోహం, సప్తామృత లోహం, తాప్యాది లోహం, ఇలాంటివి. వీటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రక్తపు వాంతికి మరొక ముఖ్యమైన కారణం క్యాన్సర్తో ఈ ఆమాశయం లోపల అంటే ఈ స్టమక్ లోపల రక్తస్రావం అవ్వచ్చు. క్యాన్సర్తో ఏం జరుగుతుంది, రక్తనాళాలు ఛిద్రమై పగులుతాయి. దీంతో రక్తం విపరీతంగా స్రవించి వాంతి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఈ లక్షణాన్ని ప్రదర్శించే క్యాన్సర్లో హఠాత్తుగా బరువు తగ్గుతారు, అజీర్ణం, ఆకలి తగ్గిపోవడం, ఇలాంటి అనుబంధ లక్షణాలు కనిపిస్తాయి. ఇది కూడా ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ రక్తపు వాంతికి మరో కారణం స్వతసిద్ధంగా రక్తస్రావం అవటం అంటే ఈజీ బ్లీడింగ్ సిండ్రోమ్. ఎవరికైనా శరీరంలో తేలిగ్గా రక్తస్రావం అయి చర్మం కమిలే నైజం ఉంటే మీరు చూసుకోండి, మీకు ఇలా కొడితే రక్తస్రావం అవుతుంది అనుకోండి, అప్పుడు మీకు ఈజీ బ్లీడింగ్ సిండ్రోమ్ ఉందని అర్థం. అప్పుడు ఆమాశయాంతర్గతంగా కూడా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి యాస్పిరిన్ ఇలాంటి మందుల్ని వాడుతున్నప్పుడు ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కారణానుగుణమైనటువంటి చికిత్సలు చేయాల్సి ఉంటుంది. పోతే కారణాలు ఏమి లేకుండా కూడా కొంతమందిలో అకారణంగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. దీనికే ఈజీ బ్లీడింగ్ సిండ్రోమ్ అంటారు. దీనివల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. ఇది ప్రమాదరహితమైనటువంటి స్థితి. దీనిలో సాధారణ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వాంతితో కూడుకున్న రక్తానికి, దగ్గుతో కూడుకున్న రక్తానికి మధ్య తేడాలు తెలుసుకోవాలి. ఈ రక్తపు వాంతిని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని ఎమిసిస్ అంటారు. ఎమిసిస్ అంటే బయటికి రావడం. ఇలా ఉంటే దగ్గుతో పాటు రక్తం పడుతుంది అనుకోండి, దాన్ని హిమాప్టైసిస్ అంటారు. ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి. హిమటెమిసిస్ అంటే రక్తపు వాంతిలో రక్తం వాంతి రూపంలో బయటకు వస్తుంది. హిమాప్టైసిస్లో రక్తం దగ్గుతో పాటు బయటకు వస్తుంది. ఇది తేడా. అలాగే హిమటెమిసిస్లో అంటే రక్తపు వాంతిలో కడుపులో వికారంగా అనిపించిన తర్వాత రక్తం వాంతి అవుతుంది. ఇక హిమాప్టైసిస్ అంటే దగ్గుతో కూడినప్పుడు దగ్గును అనుసరించి రక్తం పడుతుంది. కడుపులో వికారం అనేది ఉండదు, ఎందుకంటే ఇది ఊపిరితిత్తులకు సంబంధించింది కాబట్టి. అలాగే హిమటెమిసిస్లో అంటే రక్తపు వాంతిలో రక్తం సాధారణంగా నల్లగా కనిపిస్తుంది. ఇక హిమాప్టైసిస్లో రక్తం ఎర్రటి స్వచ్ఛమైన రంగులో ఉంటుంది. ఇక ఈ హిమటెమిసిస్లో అంటే రక్తపు వాంతిలో రక్తం ఆహార పదార్థాలతో కలిసిపోయి కనిపిస్తుంది. హిమాప్టైసిస్ అంటే ఊపిరితిత్తుల నుంచి వచ్చేది కదా, రక్తం నొరగతో కఫంతో కలిసిపోయి కనిపిస్తుంది. ఇక హిమటెమిసిస్లో అంటే రక్తపు వాంతిలో అమ్లయుక్తమైన రసాయన ప్రతిచర్య ఉంటుంది, ఎసిడిక్ రియాక్షన్. అదే హిమాప్టైసిస్ అనుకోండి, క్షారయుక్తమైన రసాయన ప్రతిచర్య ఉంటుంది, అంటే ఆల్కలైన్ రియాక్షన్ ఉంటుంది. అలాగే హిమటెమిసిస్లో ఈ ఆమాశయానికి సంబంధించిన సమస్యల ఇతివృత్తం ఉంటుంది, ఎందుకంటే పేగుల నుంచి వచ్చింది కాబట్టి ఇది. అదే హిమాప్టైసిస్ తీసుకున్నాం అనుకోండి, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతివృత్తం ఉంటుంది, లేదా గుండెకి సంబంధించినటువంటి వ్యాధుల ఇతివృత్తం ఉంటుంది. అలాగే హిమటెమిసిస్లో అంటే రక్తం వాంతిలో మలం నల్లగా తారుమాదిరిగా కనిపిస్తుంది. అదే హిమాప్టైసిస్ అనుకోండి, ఈ మలం రక్తంలో తేడాలు ఉండవు, అంటే మలం నుంచి రక్తం పడదు, మింగితే తప్ప. అలాగే హిమటెమిసిస్లో అంటే రక్తపు వాంతిలో రక్తం బయటపడటం అనేది సాధారణంగా స్వల్పకాలికంగా కనిపిస్తుంది, ఉన్నట్లుండి ఆగిపోతుంది. అదే హిమాప్టైసిస్ అనుకోండి, కొన్ని రోజుల వరకు రక్తం కనిపిస్తూనే ఉంటుంది, ఉమ్మిలో రక్తపు చారికలు కనిపిస్తాయి. ఇలాగా అంటే పేగుల నుంచి రక్తం వస్తుందా,
లేకపోతే ఊపిరితిత్తుల నుంచి రక్తం వస్తుందా అనేది మీరు కనిపెట్టాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా, అంటే ఈ కార్యక్రమంలో మనం చెప్పుకున్నవన్నీ కూడా పేగుల నుంచి రక్తం వాంతి రూపంలో బయటికి రావటం గురించి. కాబట్టి ఇలాగా ఈ నోటి నుంచి రక్తం పడుతున్నప్పుడు, నోటి నుంచి రక్తం వాంతి అవుతున్నప్పుడు కారణాన్ని విశ్లేషించుకొని వాటిని సరిదిద్దుకోవాలి, అంతేగాని కంగారు పడకూడదు. అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఏది ప్రమాదం ఏది ప్రమాదం కాదు అని మీరు గ్రహించాలి. ప్రమాదం అయిన దానికి ఎక్కువ ఆలస్యం చేయకుండా వైద్య సహాయాన్ని పొందాలి మీరు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా శాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.